మహారాష్ట్రలో బీజేపీ గడిచిన 2 టర్ముల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని చేరుకోలేకపోయింది. ఇప్పుడు మహాయుతి కూటమి అద్భుతమైన విజయం సాధించినప్పటికి కూడా ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు మంత్రులు, ఎవరెవరు ఉండాలనే సమీకరణ విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతూనే వచ్చింది. అయితే మొదటగానే అమిత్ షా డిసైడ్ చేశాడు, బీజేపీకి ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళంతా ఏమేం కావాలో మీ ముగ్గురు కూర్చొని తేల్చుకొని అన్నారు. కానీ షిండే మాత్రం తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకోవడంతో పాన్ పెక్కి వాళ్ళు ఊరు వెళ్ళి రెస్ట్ తీసుకోవడం, హాస్పిటల్ వెళ్ళడం ఇదంతా గడిచిపోయింది. ఫైనల్ గా ఇప్పుడు ఒక ఫార్ములా తయారైంది. బీజేపీకి 21 మంది మంత్రులు, సీఎం బీజేపీ ఉంటుంది. షిండే సేనకి 12, ఎన్సీపీకి 10. షిండే సేన డిప్యూటీ సీఎం, అర్బన్ డెవలప్మెంట్, శాసన మండలి యొక్క స్పీకరు. ఇక బీజేపీ ముఖ్యమంత్రి, హోంమంత్రి, స్పీకరు ఈ 3 పదవులు తీసుకుంది. ఎన్సీపీకి డిప్యూటీ శాఖ, ఆర్థిక శాఖ. సో ఎన్సీపీకి డిప్యూటీ శాఖ, ఆర్థిక శాఖ. బీజేపీకి త్యాగం చేసింది ఆర్థిక శాఖ, రెవెన్యూ. ఈ 2 వదులుకుంది. బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారు. బీజేపీకి 21 మంది మంత్రులు, సేనకి 12, అజిత్ పవార్ వర్గానికి 10గా డిసైడ్ అయిపోయారు. మొత్తం మీద గందరగోళం ముగిసింది.